ఓకే, వద్దురా కాంగ్రెస్ పాలన అంటున్నారు. మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలన ఏదైతే ఉందో 10 ఏళ్ళు వాళ్ళు మంచిగా పరిపాలిస్తే మరి కాంగ్రెస్కి ఎందుకు అధికారం ఇచ్చారు? నేనేమంటున్నానా, 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ప్రజలు అడగకుండా అన్ని ఇచ్చిండు. వాళ్ళు కళ్యాణ లక్ష్మి అడిగిర్రా ప్రజలు? మీరు చెప్పండి, అడగలేదు. అయినా కేసీఆర్ ఇచ్చిండు. మిషన్ భగీరథ నీళ్ళు అడిగిరా? అయినా కేసీఆర్ ఇచ్చిండు. దళిత బంధు అడిగిండా? అయినా కేసీఆర్ ఇచ్చిండు. రైతు బంధు అడిగిండా? అయినా కేసీఆర్ ఇచ్చిండు. దళిత బంధు అందరికి ఇవ్వలే కదా, ఇచ్చిండు. అంటే ఆయన మొదలు పెట్టిండు, షురూ చేసిండు. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ ఉంది, తిరుమలగిరి మండలంలో 2700 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చిండు. ఎంతో కొంత అయితే ప్రయోజనం జరిగింది కదా. అంటే అంటే హుజురాబాదు ఏదైతే ఉప ఎన్నిక అయితే ఉందో ఆ ఉప ఎన్నిక కోసం వచ్చింది దళిత బంధు. నిజానికి ఆ దళిత బంధే నిజానికి కేసీఆర్కు అది విమర్శల పాలు చేసింది. రాష్ట్రం అంతా ఇవ్వడంలో విఫలమైంది కాబట్టి దళితులంతా వ్యతిరేకంగా ఓటేసారు అనేది విమర్శకుల అభిప్రాయం. లేదన్నా, విషయం ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలని ఒక ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిండు. ఓకే, అది తిరుమలగిరి, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, ఒకటి మధిర కాన్స్టిట్యున్సీ, ఒకటి అచ్చంపేట కాన్స్టిట్యున్సీ, ఒకటి హుజురాబాదు, ఇంకొక కాన్స్టిట్యున్సీ ఏదో ఉంది. ఇట్లా పైలట్ ప్రాజెక్టుల కింద ఒక ప్రయోగంతో మొదలు పెట్టిండు. అది కంటిన్యూ చేసేటువంటి క్రమంలో కొంత ఎలక్షన్ వచ్చింది. సరే, ప్రజలు వాళ్ళు మార్పు, నేను రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అనేక మార్పులు, ఒకవైపు రైతు డిక్లరేషన్ కావచ్చు, ఒకవైపు యూత్ డిక్లరేషన్, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఎక్కడైనా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలకే ఆయన రిబ్బన్ కటింగులు చేసుకుంటా పత్రాలు ఇచ్చుకుంటా పోతుండు. ఎక్కడ ఇవ్వలే. కొత్త నోటిఫికేషన్లు అంటే ఇంతవరకు లేవు. నిరుద్యోగులే అంటున్నారు కదా, మేము ఊరూరు తిరిగినాము, కాంగ్రెస్ని గెలిపించినాము, ఇవాళ ఆ పరిస్థితి లేదని వాళ్ళే ఎక్కడికక్కడ ఆయన ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు నామినేషన్లు ఇస్తున్నారు. కాబట్టి ప్రజలు మార్పు, ఈయన ఏదో కొత్తగా చెప్తున్నాడు కదా, కేసీఆర్ మనం అడగకముందే ఇచ్చిండు, ఈయన చాలా చెప్తున్నాడు కదా, ఒక మార్పులో భాగంగానే ప్రజలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. కానీ ఇప్పుడు కనుక ఎన్నికలు వస్తే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తక్షణమే రేవంత్ రెడ్డి దిగిపోవాలి, కేసీఆర్ రావాలి, సైకో పోవాలి, కేసీఆర్ రావాలి. ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారన్న, మేము చూస్తున్నాం కదా గ్రౌండ్లో ఎట్లా ఉన్నది ఏందన్నది. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ గాయకునిగా చెప్పట్లేను, మీరు ఒకసారి మీరు కూడా గ్రౌండ్లోకి వెళ్ళి చూడండి. ఒకవైపు యూరియా సమస్య కావచ్చు, వడ్లు, కరోనా లాంటి కష్టకాలంలోనే ఏ ఒక్కరోజు రైతు బంధు ఆపలేదు కేసీఆర్. ఎక్కడ తడిసి ముద్దైనటువంటి వడ్లను కూడా తరుగు లేకుండా కేసీఆర్ గారు అప్పుడు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు కరోనా లేదు, కష్టకాలాలు అంతకంటే లేవు తెలంగాణలో. రేవంత్ రెడ్డి తెచ్చినటువంటి కష్టకాలమే. కేసీఆర్ లేక వచ్చిన కష్టకాలం అంటారు. ఎగ్జాక్ట్లీ, ఓకే. యూరియా అంటే గుర్తొచ్చింది. ఇటీవల విడుదలైనటువంటి మీ పాట యూరియా పైన చాలా బాగా ప్రేక్షక ఆదరణ పొందుతుంది. ఒక్కసారి పాట. ఇప్పుడు యూరియా సమస్య కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు యూరియా లేదు అని రోడ్లు ఎక్కింది లేదు. ఇంత ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వచ్చింది సమస్య? రేవంత్ రెడ్డి అనేట ఆయనకు పరిపాలన విధానం మీద ఆయనకు ముందు చూపు లేదు. అంటే నెక్స్ట్ విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది, ఇమీడియట్గా దాని మీద ఒక రివ్యూ మీటింగ్ జరగాలి. ఎట్లా అంటే బడులు ఎట్లుండాలి, బడిలో పిల్లలకు ఎట్లాంటిది మనం భోజనం, విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, విద్యా వ్యవస్థని ఏ విధంగా ఇంకా బలపరచాలనే విధానం లేదు. మొన్నటికి మొన్న వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయిన ఆకునూరి మురళి రాజీనామా చేసిండు. ఇలా కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసినటువంటి ఆకునూరి మురళికి నువ్వు పిలిచి పీటేసినావు. ఈ పీట కాదురా నాయన, నీతో అయితలేదు, నేను చెప్పింది నువ్వు చేస్తలేవు, అంతా మీదంతా వన్ సైడ్ నడుస్తుంది, చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుందని ఆయనకు కూడా ఒక క్లారిటీ ఉంది. కాబట్టి రిజైన్ చేసిపోయాడు. ఇట్లా యూరియా విషయంలో కూడా ముందు చూపు లేక వేలాది మంది రైతులు రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భంలో ప్రజల పక్షాన ఒక రైతు ఇంట్లో పుట్టినటువంటి ఒక రైతు బిడ్డగా నేను మానుకోట ప్రసాద్ కలిసి పాడడం జరిగింది. ప్రసాద్ రాసిండు. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పారాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే, నాడు పచ్చని పల్లెల్లో నెలవంక తీరు వెలసిన రైతన్న వాడిపోయి నేడు కూలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా, దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బస్తా కోసం అరిగోసలు పడుతున్నారో, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం అరిగోసలు పడుతున్నారు, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నారు. నిజంగా పాట చాలా బాగా రాసిర్రు, మీరు పాడిన విధానం కూడా చాలా బాగుంది. అంటే ఇది 2 తెలుగు రాష్ట్రాలలో. అవును, ఇక్కడ శిష్యుడు మొదలుపెట్టిన తర్వాత అక్కడ గురువుకు కూడా అదే పరిస్థితి వచ్చింది.
నిజంగా చంద్రబాబుకు రేవంత్కు అంత దగ్గర సంబంధం ఉందా? 100%. రాజకీయ గురువు కావచ్చేమో కానీ ఇవాళ పరిపాలనను మార్చేంత అక్కడ ఉండి చంద్రబాబు ఇక్కడ తెలంగాణలో పరిపాలన ప్రభావితం చేసేంత సంబంధం ఉందంటవా? అన్న సింపుల్ అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి హైదరాబాద్ని కరెక్ట్ మనసు పెట్టి ఇక్కడ తెలంగాణని పరిపాలన చేస్తే నీకు ఫ్యూచర్ సిటీ ఎందుకన్నా? ఎవడు కట్టమన్నాడు నేను ఫ్యూచర్ సిటీ? ఏం లాభం ఫ్యూచర్ సిటీ తోటి? ఎక్స్టెండ్ అవ్వకుండా పోతుంది సిటీ. అంటే ఊరు పక్కన ఇండ్లు ఇట్లా ముందుకు వెళ్ళిపోతాయి. కానీ ఊరుని తీసుకుపోయి నువ్వేనో అడవిలో పెడతా అంటే ఎవడుంటాడు? ఏంది కథ? అక్కడనే దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ అని పెట్టిండు. ఒకవైపు హైడ్రా తీసుకొచ్చిండు, అవసరం లేని కాడ మొత్తం ఇళ్ళని కూలగొట్టిండు. నిజంగా నువ్వు చెరువులను కాపాడుతా అనుకుంటున్నావు కదా, ఉన్న కాడికి ఎక్కడి వరకు ఉన్నది దాన్ని కంటిన్యూ చేయి. అంతకంటే ముందు 10 సంవత్సరాల కంటే ముందు పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పర్మిషన్లు ఇచ్చింది నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు. ఉన్న వాటిని కూలగొట్టి వచ్చే అటువంటి పెట్టుబడులందరినీ బెదిరింపులకు గురి చేస్తూ ఒకవైపు ఎట్లొస్తాయి పెట్టుబడులు? రియల్ ఎస్టేట్ అనేది భూములు అమ్మకాలు కొనడాలు జరిగితేనే ఆర్థిక విధానం కొంత బెటర్గా ఉంటుంది. ఇలా 10 రూపాయలు పెట్టేటోడు ఇంకో 15 రూపాయలు పెట్టి ఒక దావత్ చేస్తాడు.